ఏప్రిల్ 1 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. యెషయా 35వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధ మార్గం చాలా తిన్ననిది, ఎత్తుపల్లాలు ఏవీ లేనిది. అది ఎంత చక్కని మార్గమంటే దానిని జాగ్రత్తగా అనుసరించగలిగితే అతి సామాన్యులు సైతం దారి తప్పిపోకుండా గమ్యాన్ని చేరుకోగలరు. లోక సంబంధమైన జ్ఞానులైతే ఎన్నో వంకరటింకర దారులో నడుస్తూ భయంకరమైన తప్పుడు పనులు చేస్తూ చివరికి గమ్యాన్ని చేరలేక దారి తప్పిపోవటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. లోక సంబంధమైన విధానాలు పరలోక దృష్టి లేనివి కాబట్టి వాటినే తమ మార్గంగా ఎంచుకున్న మనుషులు చీకటి కొండల్లోనికి నడిపించబడతారు. కృపాసహితమైన మనసు గలవారికి ప్రభువు చెప్పినది చేయటం తప్ప వేరేదీ వారికి తెలియదు. అయితే వారు రాజమార్గంలో సాగిపోతూ రాజ సంరక్షణలో ఉంటారు. ఇది చదువుతున్న మీరు శ్రమలు ఎదుర్కొనే సమయంలో ఒక్క క్షణం కూడా మీ స్వంత శక్తి మీద కాని ప్రశ్నార్థకమైన పరిస్థితి మీద కాని ఆధారపడకండి. సత్యము యథార్థత అనే రాజమార్గాన్ని విడిచిపెట్టకండి. అదే మీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి. మనం అక్కడక్కడే తిరుగుతూ సమయం వృధా చెయ్యకూడదు. మాటిమాటికి మన ఉద్దేశాలు మారిపోకూడదు. యథార్థంగా ఉండండి. దేనికీ భయపడకండి. యేసునే వెంబడించండి. ఏదో చెడుగు జరుగుతుందని ఎవరో చెప్పే మాటలు అసలు వినకండి. ఒక చెడ్డ పని చేయటం ద్వారా మీరు కీడును తప్పించుకోవాలనుకుంటే ఆ చెడ్డ పని మొదలుపెట్టినప్పుడే మీరు మరీ ఘోరమైన కీడుకు దొరికిపోతారు. కాబట్టి దేవుని మార్గమే అన్నింటికంటే మంచి మార్గం. మనుషులు మిమ్మల్ని బుద్ధిహీనుల్లా చూస్తున్నా సరే మీరు దేవుని మార్గంలోనే సాగిపోండి. అప్పుడు మీరు బుద్ధిమంతులవుతారు. ప్రభువా, నీ సేవకులను శత్రువుల నుండి విడిపించటానికి గాను తిన్నని మార్గంలో వారిని నడిపించు.